మనం విత్తనాలను భూమిలో నాటినప్పుడు ఆ విత్తనం భూమిలో పగిలి అందులో నుండి మొక్క వచ్చి అది భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది. విత్తనం చిన్నదే, కానీ అది ఎప్పుడైతే భూమిలో నాటబడిందో అది చాలా పెద్దగా ఎదుగుతుంది. అలాగే మనం మాట్లాడే మాటలు చిన్నవే అయినా అవి బయట ఉన్న మనుషులపై చాలా ప్రభావం చూపుతాయి. మనం మాట్లాడే మాటలకు దేవుడు చాలా విలువనిచ్చాడు. మనం మాట్లాడే మాటలతో లోకాన్ని మార్చవచ్చు. సామెతలు 18 అధ్యాయం 21 జీవమరణములు నాలుక వశమని వాక్యం చెబుతుంది. అంటే మన నాలుగుతో ఒకని జీవాన్ని పెంచవచ్చు, అలాగే మన నాలుగుతోనే ఎదుటివారిని ఈ లోకంలో నుండి తొందరగా పంపించవచ్చు. అందుకే కొన్ని రోజుల్లో చనిపోయే వారితో కొద్దిగా ప్రేమగా, ఆప్యాయంగా, వారికి ఆదరణ కలిగేటట్లుగా మాట్లాడితే వారికి మనం కొంత ఆయుష్ని బహుమానంగా ఇచ్చిన వారం అవుతాం. అందుకే మనం చాలా సందర్భాల్లో గమనించుంటాం, కొంతమంది వారితో సరిగ్గా మాట్లాడేవారు లేక, వారి బాధ, వారి కష్టాలు చెప్పుకునే తోడు లేక చాలామంది బెంగ పెట్టుకుని చనిపోతూ ఉంటారు. అంటే మనం మాట్లాడే మాటలతో ఇంత చేయొచ్చు. ఇది ఆత్మీయంగా కూడా చూసుకోవచ్చు. మనం దేవుని మాటలు ఇతరులతో పంచుకుంటే, వారితో మాట్లాడితే వారు ఆత్మరక్షింపబడి వారు దేవునికి దగ్గరవుతారు. అలా కాకుండా వారితో దేవుని గురించి ఏమి మాట్లాడకుండా ఉంటే వారు అంధకారంలోనే ఉండిపోతారు. నిజమైన వెలుగైన యేసయ్యను వారు తెలుసుకొనలేరు. అంటే మనం మాట్లాడే మాటలతో ఆత్మలను కూడా దేవునికి దగ్గరగా చేయొచ్చు. ఇక్కడ మనకేం అర్థమవ్వాలి? మనం మాట్లాడే మాటలు ఒకరిని దేవునికి దగ్గరగా చేయొచ్చు. మనం మాట్లాడే మాటలు అనేక మందికి ఆదరణ కలిగించవచ్చు. అందుకే మనం మాట్లాడే మాటల విషయమై జాగ్రత్త. ఈ నాలుగుతోనే లోకానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవచ్చు. ఈ నాలుగుతోనే బూతులు మాట్లాడవచ్చు. ఈ నాలుగుతోనే పోకిరీ మాటలు మాట్లాడవచ్చు. నాలుకే కదా, ఎలాగైనా తిప్పొచ్చు. మనం మాట్లాడే మాటలు కొంతమందికి కత్తిలా బాధను కలిగించవచ్చు. మనం మాట్లాడే మాటలు గుణపంలాగా వారి మనసులను ధ్వంసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే వాక్యం నాలుగు విషయంలో జీవం గురించి మాట్లాడింది, మరణం గురించి మాట్లాడింది. అందుకే మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ యేసయ్య గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆదికాండంలో మనం దేవుడు తన నోటి మాటతో సృష్టిని కలుగజేశాడని మనకు తెలుసు. అంటే యేసయ్య మాట్లాడితే ఈ అనంతమైన సృష్టి కలిగింది. అంటే మాట సృష్టిని కలుగజేసింది. మాటకు అంత శక్తి ఉంది. అయితే మాట్లాడే వ్యక్తిని బట్టి కూడా ఆ మాటకు విలువ పెరుగుతుంది. ఈ విషయం మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కనుక, ఇప్పుడు రాష్ట్రంలో ఏమన్నా మార్పులు జరగాలంటే అధికారులు, నాయకులు మాట్లాడితేనే పనులు జరుగుతాయి. అదే ఒక సాధారణమైన వ్యక్తి మాట్లాడితే కనుక ఆ పనులు జరగవు. ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే కనుక ఒక దేశం ఇంకొక దేశంపై దాడి చేయకుండా ఉండాలంటే వెనకాల ప్రపంచ నాయకుల మాటలు చాలా విలువైన పాత్రను పోషిస్తాయి. యుద్ధాలు జరగకుండా మాటలు ఆపేస్తాయి. మాటలకు యుద్ధాలను ఆపేసే శక్తి ఉంది. మాటలకు ఎంత శక్తి ఉందో ఇంకా మీకు అర్థమవ్వాలంటే, యేసయ్య మాటతోనే తుఫాన్ ఆపేశాడు. ఎగసిపడే సముద్రాన్ని అణిచివేశాడు. అంటే మాటతో ప్రకృతి లోబడుతుంది. మనం చాలాసార్లు గమనించుంటాం, స్వార్థ సభలు, కూడుకులు జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు వచ్చి భయంకరంగా మబ్బులు కమ్ముకొని వర్షం కురుస్తున్నప్పుడు చాలామంది సేవకులు ప్రార్థన చేసి ఆ వర్షాన్ని ఆపేస్తారు. అంటే ప్రార్థన ఏంటి? మాటలే కదా. అంటే మాటలు వర్షాన్ని ఆపేస్తాయి. ఇప్పుడు సేవకులే కాకపోయినా సాధారణ విశ్వాసి తన జీవితంలో వచ్చే అడ్డంకులను ప్రార్థన చేసి పరిష్కారం పొందుతారు. అంటే ప్రార్థన అంటే ఏంటి? మాటలు. విశ్వాసంతో పలికిన మాటలు పరిస్థితులను చక్కబెడతాయంటే చక్కబెడతాయి. మునుపటి వలె అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం మాట్లాడే మాటలకు దేవుడంత శక్తిని, విలువను ఇచ్చాడు. మాటలతో ఒకరి జీవితాన్ని నిలబెట్టొచ్చు. అదే మాటలతో ఒకరిని మానసికంగా కృంగదీయొచ్చు. ఇంకా చెప్పాలంటే మనకు బాగా తెలిసిన విషయమే, చాలా ఇళ్లలో అత్తగారు, కోడళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది కొట్టుకోరు కానీ మాటలతోనే యుద్ధం చేస్తారు. వారు ఆ విషయమై మానసికంగా చాలా కృంగిపోతారు. ఇక్కడ వాళ్ళని కలిసి ఉండకుండా తిట్టుకునేలా చేసేది ఏంటి? మాటలే కదా. మాటలతో ప్రశాంతంగా ఉన్న ఇంటిని నరకంగా కూడా మార్చవచ్చు. విత్తనం మొక్క చెట్టై ఒకరోజు ఫలాలను ఇస్తుంది. చాలామంది చిన్నపిల్లలు, యవనస్తులు ఎందుకు లోకానుసారంగా బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉండి వారి జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నారో చెప్పనా? వారికి చిన్నప్పటి నుండి దేవుని మాటలు వినబడలేదు. దేవుని మాటలు చెప్పేవారు వారికి దొరకలేదు. ఒకవేళ దొరికినా వారు వెళ్ళరు. చాలామంది సండే స్కూల్కి దూరం అయితే వారి జీవితం నరకానికి ఒక అడుగు దూరంలో ఉన్నట్టే. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించకపోతే కనుక వారిని పంపించండి. వారిని దేవునికి దూరం చేయకండి. మీ ప్రాంతంలో సండే స్కూల్ లేకపోతే
సండే స్కూల్ విషయమై మీరే బాధ్యత తీసుకుని ముందుకు నడిపించండి. మనం దేవుని మాటలు వింటున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? అది దేవుని మాటలు గనుక. మాటకు మనసును బాగు చేసే శక్తి ఉంది గనుక మనం మాట్లాడే మాటల విషయమై చాలా ఆలోచించి మాట్లాడాలి. నాలుక తిరుగుతుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రసంగిలో నువ్వు నీ జీవితం ఎలాగైనా జీవించు, కానీ నువ్వు చేసిన ప్రతి విషయమై ఒకరోజు లెక్క చెప్పాలని మనకి వాక్యం చెప్తుంది. అలా లెక్క చెప్పే వాటిలో మనం నాలుగుతో చేసే పనుల గురించి కూడా లెక్క చెప్పాలి. అందుకే బూతులు తిట్టకూడదని, అబద్ధాలు ఆడకూడదని, పోకరి మాటలు మాట్లాడకూడదని, నాలుగుతో ఏమేం చేయకూడదో అవన్నీ మనకు సేవకులు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు అర్థమైందా నాలుకను ఎంత బాగా కాపాడుకోవాలో? అంటే నాలుగుతో మనం మాట్లాడే మాటల విషయమై చాలా జాగ్రత్తగా మన నాలుకను మనం కాపాడుకోవాలి. అయితే మనం మాట్లాడే మాటలకు, అంటే దేవుని బిడ్డలు మాట్లాడే మాటలకు, బయటవారు మాట్లాడే మాటలకు దేవుని కొలత వేరుగా ఉంటుంది. దేవుని బిడ్డలు అంధకార సంబంధమైన శక్తులపై అధికారం చేస్తారు. దేవుని బిడ్డలు అంటే యేసయ్య నమ్ముకున్న వారు మాట్లాడితే దెయ్యాలు లోబడతాయి, వారి మాటకు భయపడతాయి. దేవుని మాటకు దెయ్యాలు, దురాత్మలు ఎంత విలువనిస్తాయో దేవుని బిడ్డలు మాట్లాడే మాటలకు కూడా దెయ్యాలు, అంధకార సంబంధమైన శక్తులు అంతే విలువనిస్తాయి, అంతే విలువను ఇస్తాయి. కానీ ఎవరైతే దేవునితో నిజమైన సహవాసం చేస్తారో వారి మాటలకు మాత్రమే దెయ్యాలు, దురాత్మలు విలువనిస్తాయి. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. దేవుని తెలుసుకుని మరలా లోకంలో కలిసిపోయి అటు దేవునిలో ఇటు లోకంలో ఉండి నామకార్థ క్రైస్తవులుగా జీవించే వారిని ఈ దెయ్యాలు, దురాత్మలు అసలు లెక్క కూడా చేయవు. అలాంటి క్రైస్తవులు దేవునికి నచ్చినట్టు బ్రతకకుండా వారికి నచ్చినట్టు బ్రతికే వారిని చూసి ఈ సాతాను, దురాత్మలు కూడా అసహించుకుంటాయి. కాబట్టి నువ్వు తెలుసో తెలియకో దేవుని మరిచి లోకంలో కలిసిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేశావు. పోయిందేం లేదు. ఎక్కడైనా మారి నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి దేవునికి దగ్గరగా చేరి ఆయన కోసం జీవించు. ఇక్కడ మీకు మరొక మాట చెప్పాలి. పశ్చాత్తాపంతో మాట్లాడే మాటలు దేవునికి అంటే యేసయ్యకు చాలా నచ్చుతాయి. పశ్చాత్తాపంతో ఎవరైతే మాట్లాడతారో వారితో దేవుడు మాట్లాడదామని ఆశపడతాడు. అంటే పశ్చాత్తాపంతో మాట్లాడే మాటలు దేవుణ్ణి మనతో మాట్లాడేలా చేస్తాయంటే చేస్తాయి. అంటే మాటలకు ఒక మనిషిని దేవుణ్ణి కలిసి మాట్లాడుకునేలా చేసే శక్తి ఉంది. కాబట్టి అంత విలువైన మాటలను మాట్లాడేలా చేసేదేంటి? నాలుకే కదా. కాబట్టి నాలుకతో నీకిష్టమైనవి మాట్లాడకుండా దేవునికి నచ్చినవి మాట్లాడు. నీకిష్టమైనవి మాట్లాడకుండా దేవునికి ఇష్టమైనవి మాట్లాడు.